నమస్కారం. ఈరోజు గరివిడి మండలం శివరాం గ్రామంలో ఒక 18 అమ్మాయి మీద హత్యాయత్నం జరిగింది. అమ్మాయి ఇంట్లో పని చేస్తుండగా సడన్గా ఒక అతను వచ్చి అమ్మాయిని పొడవడం జరిగింది. 2 చోట్ల పొడిచాడు. దాని తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కొంతమంది కూడా చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. సో ఇమీడియట్గా మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ఐ గారు, డిఎస్పీ గారు ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళడం జరిగింది. క్రైమ్ సీన్ మీద ఉన్న ఏదైతే ఆధారాలు ఉన్నాయో, ఎవిడెన్స్ ఉందో అది అంతా సైంటిఫిక్గా కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ కూడా అక్కడ అంతా చేయడం జరిగింది. అమ్మాయి చెప్పిన వర్జన్ ప్రకారంగా, అదేవిధంగా వేరే వాళ్ళు చెప్పిన ప్రకారంగా కొంతమంది అనుమానితులు ఉన్నారు. వాళ్ళు మన అదుపులో ఉన్నారు. వాళ్ళని విచారిస్తున్నాము. సో త్వరలోనే ఈ కేసులో అరెస్ట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇటువంటివి ఏదైనా జరిగితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని నెలల్లోనే దీంట్లో శిక్ష పడేటట్టు కూడా చూస్తాము. ఇంతకుముందు కూడా ఎక్కడైతే మహిళల మీద క్రైమ్ జరిగిందో, మహిళల మీద దాడులు జరిగాయో, మన జిల్లాలోనే మనం 6 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో నంబర్ ఆఫ్ పాక్సో కేసెస్లో మనం శిక్ష పడేటట్టు చర్యలు తీసుకున్నాము. వాళ్ళకి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కూడా శిక్ష పడడం జరిగింది. ఈ కేసులో కూడా ప్రాపర్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ శిక్ష పడేటట్టు కూడా అన్ని చర్యలు తీసుకుంటాము. ఇమీడియట్గా ఈ కేస్ ఫ్యాక్ట్స్ గురించి సీనియర్ ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా డీజీ గారు, ఏడీజీ గారు, డిఐజీ గారు అప్పటికప్పుడు ఈ కేసు గురించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సీఎం గారికి కూడా ఈ కేస్ ఫ్యాక్ట్స్ అన్నీ చెప్పడం జరిగింది. ఆయన కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో శిక్ష పడేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యువతపై దాడి చేసేటప్పుడు ఆ క్రైమ్ సీన్లోనే నైఫ్ దొరికిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ మూట ఏమనుకోవచ్చు? ఫస్ట్ జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో మూట ఏమనుకోవచ్చు? ఇప్పటివరకు జరుగుతున్న ఎంక్వైరీలో సో కొంతమంది అనుమానితులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని విచారిస్తున్నాము. సో మోస్ట్లీ ఇది సెక్షువల్ జెలసీ వల్ల జరిగినట్టు మేము భావిస్తున్నాము. త్వరలోనే మీకు అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రేపటి మార్నింగ్ వరకు, రేపు మార్నింగ్ కల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.